మళ్ళీ నాటక రంగానికి మంచి రోజులు ఇవాళ నుంచి ప్రారంభమై నేను ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంతమంది జనం నాటకం చూడటం కోసం రావటం, అది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టికెట్ కొనుక్కొని వచ్చి చూడటం అనేది ఒక చాలా గొప్ప విషయం. ఇదే విధంగా కొత్త నాటకాలు ప్రోత్సహించాలి. బోల్డెంత మంది రచయితలు వస్తారు, బోల్డెంత మంది నటీనటులు వస్తారు, సాంకేతిక నిపుణులు ఎంతోమంది వస్తారు. సినిమాకి అవసరం, టీవీకి అవసరం ఇవాళ. అందుకని నాటకానికి అయితే టీవీ అయినా సినిమా అయినా నాటకంలో నుంచే పుట్టింది. అందుకని ఆ నాటకాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంచి ప్రయత్నం చేసింది ఝాన్సీ. నాకు ఆ సినాప్సిస్ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చిందమ్మా, నేను మాల్లో ఉన్నాను, నేను రావచ్చా లేదా, నాకు కొంచెం జర్మానంలో అంటే అది ఏం లేదండి, చాలా సబ్జెక్ట్ అది కానీ బట్ చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ బోర్లేదు, చాలా బాగుంది. నేను ఫస్ట్ నాటికి ఎక్కువ చూడలేకపోయాను. నేను రావటం చాలా దూరం నుంచి వచ్చాను, ఖమ్మం నుంచి వచ్చాను. మగ ఆట కూడా తేడా ఎక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు ఇద్దరు కలిసి ఉంటేనే ఇది అని అది చాలా క్లియర్గా చెప్పారు. అది రియల్గా కూడా అది అందరూ కూడా పురుషోక్తం చెప్పింది అదే. మేము సినిమాల్లో కూడా కొన్ని చెప్పాం. నేను ఆ రోజుల్లో అదేంటి దూరపు కొండలు నుండి అది చేసాం. దాంట్లో కూడా అదే, మగాళ్ళు ఎక్కువ ఆడాళ్ళు ఎక్కువ ఇదాడు. ఇంటర్వ్యూల దగ్గరికి వచ్చినప్పటికీ 6 నెలలు మీరందరూ మగాళ్ళలాగా ఉద్యోగాలు చేయాలి, మీరు మగాళ్ళందరూ ఇంట్లో చేయటం, పిల్లల్ని పెంచడం మీరు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో సార్, ఇప్పుడు సినిమాలు కానీ ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి నాటకాలని మరింత ప్రోత్సహించే అవకాశం ఉందా ప్రజలు? చెయ్యాలి, ఇది ప్రోత్సహించాలి. ఇది ఉంటే ఒక రవీంద్ర భారతిలో ఇస్తే కాకుండా నాకెవరో కూడా పెద్దలు అన్నట్టుగా మండల స్థాయిలో వెళ్ళిపోయి ప్రభుత్వం అలరింగ్ చేయాలి. ఇట్లాంటి మంచి నాటకాలు ప్రజలు చూడాలంటే మండల స్థాయిలో ఈ ప్రదర్శనలన్నీ కూడా జరిగేటట్టుగా చేస్తేనే నాటకానికి ఇది. ఇప్పుడు గతంలో ఇప్పుడు బుర్రకథలని ఇప్పుడు ఇట్లాంటి నాటకాలు కూడా ఉన్నాయి కదా, అవి వెనకబడిపోతున్నాయి. ఫోక్ ఆర్ట్స్ మనకి చాలా ఉన్నాయండి. ఈ టీవీ వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఇంకో సినిమా వచ్చిన తర్వాత కానీ అవన్నీ కూడా వెనకబడిపోయినాయి. దాని మీద బోల్డంత మంది కళాకారులు తయారయ్యేవారు, బోల్డంత మంది జీవనోపాధి ఉండేది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ పనులు లేకుండా, భుక్తి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. ఇది ఇదివరకు రోజులు అంటే రాజులో పెద్దలో జమీందారులు వాళ్ళు చేసేవారు. ఇప్పుడు చేయాలంటే ఎవరికి ప్రభుత్వమే చేయాలి. చాలా లెంతీగా ఉన్నట్లు అనిపించలేదు సార్, అంటే కొంతమంది అంటున్నారు చాలా లెంతీగా ఉంది, 6 minutes. ఎప్పుడు కూడా నాటిక అంటే 1 hour దాకా ఉంటుంది, నాటకం అంటే 2 గంటల నుంచి 3 గంటల దాకా ఉంటుంది. లెంగ్తీగా వచ్చిందని అట్లా చెప్పదలుచుకున్నదని చెప్పాలి కదా. మళ్ళీ నాటక రంగానికి మంచి రోజులు ఇవాళ నుంచి ప్రారంభమై నేను ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంతమంది జనం నాటకం చూడటం కోసం రావటం, అది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టికెట్ కొనుక్కొని వచ్చి చూడటం అనేది ఒక చాలా గొప్ప విషయం. ఇదే విధంగా కొత్త నాటకాలు ప్రోత్సహించాలి. బోల్డెంత మంది రచయితలు వస్తారు, బోల్డెంత మంది నటీనటులు వస్తారు, సాంకేతిక నిపుణులు ఎంతోమంది వస్తారు. సినిమాకి అవసరం, టీవీకి అవసరం ఇవాళ. అందుకని నాటకానికి అయితే టీవీ అయినా సినిమా అయినా నాటకంలో నుంచే పుట్టింది. అందుకని ఆ నాటకాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంచి ప్రయత్నం చేసింది ఝాన్సీ. నాకు ఆ సినాప్సిస్ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చిందమ్మా, నేను మాల్లో ఉన్నాను, నేను రావచ్చా లేదా, నాకు కొంచెం జర్మానంలో అంటే అది ఏం లేదండి, చాలా సబ్జెక్ట్ అది కానీ బట్ చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ బోర్లేదు, చాలా బాగుంది. నేను ఫస్ట్ నాటికి ఎక్కువ చూడలేకపోయాను. నేను రావటం చాలా దూరం నుంచి వచ్చాను, ఖమ్మం నుంచి వచ్చాను. మగ ఆట కూడా తేడా ఎక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు ఇద్దరు కలిసి ఉంటేనే ఇది అని అది చాలా క్లియర్గా చెప్పారు. అది రియల్గా కూడా అది అందరూ కూడా పురుషోక్తం చెప్పింది అదే. మేము సినిమాల్లో కూడా కొన్ని చెప్పాం. నేను ఆ రోజుల్లో అదేంటి దూరపు కొండల నుండి అది చేసాం. దాంట్లో కూడా అదే, మగాళ్ళు ఎక్కువ ఆడాళ్ళు ఎక్కువ ఇదాడు. ఇంటర్వ్యూల దగ్గరికి వచ్చినప్పటికీ 6 నెలలు మీరందరూ మగాళ్ళలాగా ఉద్యోగాలు చేయాలి, మీరు మగాళ్ళందరూ ఇంట్లో చేయటం, పిల్లల్ని పెంచడం మీరు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో సార్, ఇప్పుడు సినిమాలు కానీ ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి నాటకాలని మరింత ప్రోత్సహించే అవకాశం ఉందా ప్రజలు? చెయ్యాలి, ఇది ప్రోత్సహించాలి. ఇది ఉంటే ఒక రవీంద్ర భారతిలో ఇస్తే కాకుండా నాకెవరో కూడా పెద్దలు అన్నట్టుగా మండల స్థాయిలో వెళ్ళిపోయి ప్రభుత్వం అలరింగ్ చేయాలి. ఇట్లాంటి మంచి నాటకాలు ప్రజలు చూడాలంటే మండల స్థాయిలో ఈ ప్రదర్శనలన్నీ కూడా జరిగేటట్టుగా చేస్తేనే నాటకానికి ఇది. ఇప్పుడు గతంలో ఇప్పుడు బుర్రకథలని ఇప్పుడు ఇట్లాంటి నాటకాలు కూడా ఉన్నాయి కదా, అవి వెనకబడిపోతున్నాయి. ఫోక్ ఆర్ట్స్ మనకి చాలా ఉన్నాయండి. ఈ టీవీ వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఇంకో సినిమా వచ్చిన తర్వాత కానీ
అవన్నీ కూడా వెనకపడిపోయినాయి. దాని మీద బోలెడంత మంది కళాకారులు తయారయ్యేవారు, బోలెడంత మంది జీవనోపాధి ఉండేది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ పనులు లేకుండా, భుక్తి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి ఇది. ఇదివరకు రోజులు అంటే రాజులో, పెద్దలో, జమీందారులు వాళ్ళు చేసేవారు. ఇప్పుడు చేయాలంటే ఎవరికి ప్రభుత్వమే చేయాలి. చాలా లెంతీగా ఉన్నట్లు అనిపించలేదు సార్. అంటే కొంతమంది అంటున్నారు చాలా లెంతీగా ఉంది, 6 minutes. ఎప్పుడు కూడా నాటిక అంటే 1 hour దాకా ఉంటుంది. నాటకం అంటే 2 గంటల నుంచి 3 గంటల దాకా ఉంటుంది. లెంగ్తీగా వచ్చిందని అట్లా చెప్పదలుచుకున్నదని చెప్పాలి కదా.